నువ్వు చిన్నపిల్లడు ఏందిరా? సునామీ పుట్టినప్పుడు పుట్టినావు, నువ్వు చిన్నపిల్లడు ఏంది? అయినా రోజు మిగిలిపోయిన మునక్కాడలతో నువ్వేం చేస్తున్నావు చెప్పు. మేడం మీరు అంటుంది ఎవరిని? సార్ మిమ్మల్ని ఎవడంటుండు సార్? గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలను అనుకున్నాడు, మీరు ఎందుకు టెన్షన్ పడుతుండ్రు? మీకు కావాల్సిన మునక్కాడ రే ఇచ్చేసి. ఆహా కాదు, ఈరోజు మునక్కాయలు కదా మా ఇంట్లో, క్యాబేజ్ ఇచ్చాను, క్యాబేజ్ సరిపోతుంది. ఇదిగోండి సార్. టొమాటోలు ఫ్రెష్ ఉన్నట్టునే ఎంత? ఫ్రెష్ మేడం, ఈరోజు మార్కెట్కి వెళ్ళి పట్టుకొచ్చిన 20 రూపాయల కిలో. ఒక పావు కిలో కట్టండి. పావు కిలోనా? ఓకే. ఇంకా బీట్రూట్ ఉందా? బీట్రూటా? మేడం మార్కెట్లో బీట్రూట్ రాలేదు మేడం. ఈ బీనెస్కాయ ఫ్రెష్ ఉంది. ఇది కూడా ఫ్రెష్ ఉన్నట్టుంది, పావు కిలో కట్టండి. ఓకే ఇదిగోండి మేడం. ఎంత అయింది? మొత్తం కలిపి 150 అయింది. 150యా? నేను తీసుకున్న టొమాటోలు ఇంకా బీన్సే కదా. మీరు తీసుకునే ఆ టొమాటోలకి బీనెస్కి 70 అయింది మేడం. మధ్యలో మీరు మెక్కిన దానికి అప్పుడప్పుడు ఆ సంచులు వేసుకున్నారు చూడు, అంతా కలిపి 150 అయింది. ఓ ఇది వద్దులేండి. బీన్స్కి ఇంకా టొమాటోకి ఎంత అయింది చెప్పండి. ఇప్పుడు 70 అయింది. హే పిల్ల మస్తుంది. भैया भैया कौन मैडम? ओके सॉरी, ये करेला है क्या? और यम्मी ఇది బాగుందనుకుంటే కర్రోడు అంటుంది. కర్రోడు అంటున్నారు, బూతులు నై మేడం. अच्छा ठीक है, ये कांदा होता है ना छोटा वाला, वो है क्या? ఓ ఇప్పుడు దా కర్రోడాను, ఇప్పుడు చోటా చోటా అంటున్నావా? ఈ ఏరియా మే దగడ హాయ్ మేడం. నో 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 కాందా, ఏ దగడ హాయ్. రే ఆ మడిని చామగడ్డరా? हाँ वो चामगड्डा. గా మాత్రం తెలవదా? ఉన్న గిరాకంది ఇట్టనే ఓడుతుడు కట్టి. చామగడ్డ హా ఉంది మేడం. నేను ఇస్తా మేడం. మై ఆత ఆత. थैंक यू भैया. మళ్ళా భయ్యందా. బాగైందా? బాగైంది. థు ఒక్కటి కూడా పడట్లేదు నాకు. ఇవేంటి కూరగాయలు ఎలా ఉన్నాయి? సార్ కొంచెం దూరంగా ఉన్నాయి సార్, ఇందాకనే వచ్చినాయి. దూరగా దరిద్రంగా ఉన్నాయి ఇవి. సార్ అట్లా కాదు, అది అయినా నిన్ను కాదులే కోసేవా, చాలా దరిద్రంగా వచ్చాడు అసలు. మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. వాళ్ళకున్న 1 ఎకరం పొలంలో కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి దుక్కి దున్ని విత్తు కొనడానికి ఇంట్లో సొత్తు లేక షాప్లో వాడికి వాడు పెళ్ళం మెడలో ఉన్న పుస్తల తాడుని అంగట్లో ఆలి నమ్మినట్టు తాలి తెచ్చి తాకట్టు పెట్టి పొలంలో విత్తనాలు విత్తుతే, వర్షం కోసం ఒంటరిగా ఒంటికాల మీద నుంచొని వచ్చిపోయే వాన కురిస్తే మొక్కలు మొలవకపోతే, కృష్ణమ్మ గోదారమ్మ రూపంలో కాస్తని నీళ్లు కరుణిస్తే, మొలిచిన మొక్కల్ని చీడపేడ పురుగుల నుండి కాపాడుకోనికి పగలంటూ రాత్రంటూ తేడా లేకుండా పసిపాపలా కాపాడుకుంటూ ఎక్కువ పండితే ఏడ తక్కువ రేటు వస్తుందని చెప్పి అదునులో కోసే టైంకి మనకి ఇన్ని కూరగాయలు అందిస్తుంటే వాళ్ళని అనాలి అని అంటారా? సరే అమ్మా, సారీ. కేజీ టమాటో ఇవ్వు. నేను ఇయ్య. అదేంటి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానికి తీసుకో. నువ్వెన్ని పైసలు ఇచ్చినా నేను ఇయ్య. నా ఈగో అట్టేంది, పోయి పక్క కొట్లో అనుకోపో.